చెన్నైకి వచ్చిన తర్వాత మొదటి అవకాశం కోసం ఎన్ని నెలలు వెయిట్ చేశారన్నా ఇంతకు? నేనా దాదాపు 1 year వరకు తిరిగాను. 1 year వరకు? 1 year వరకు తిరిగాను. అక్కడ అంటే నేను రూమ్లో అయితే ఇబ్బంది పడేవాడిని. రూమ్ రెంట్కి కానీ ఫుడ్కి కానీ మా అక్క బావ ఉన్నారు కాబట్టి అక్కడ ఉండగలిగాను. కానీ నాకు ముద్దులమ్మ ఫస్ట్ అవకాశం వచ్చింది. బాలకృష్ణ గారి సినిమా, అది మ్యాక్సిమం అందరికీ సూపర్ హిట్ సినిమా. కోడి రామకృష్ణ గారి డైరెక్షను. ఆ సీన్ కూడా పోరూరు సోమసుందర గ్రౌండ్ ఉంది, ప్రశాంత్, చిరంజీవి గారి ఆఫీసు, అంజనా ప్రొడక్షన్స్, కృష్ణరాజు గారి ఆయన బ్యానర్ అవన్నీ ఒక దగ్గర. అక్కడే సీన్ జరుగుతుంటే వెళ్ళి కలిశాను. దాంట్లో మధ్యకృష్ణ ప్రసాద్ గారు, రావుశ్రీ గారు అని ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి కోడి ఎవడే వీడు అర్జున్ లాగా ఉన్నాడు అంటే అర్జున్ గారు డూప్ చేశాను నేను. ఓకే, ఇది ముద్దుల మామయ్యలో రాకముందా దానికి ముందు చేశాను నేను. అంటే ఇది మన ఉన్నాయి కదా సినిమా పేర్లు 2-3, తంగెక్కూరు తాలాట అని తమిళ సినిమా. పెమ్మసాని రామకృష్ణ గారు అని ఓల్డ్ యాక్టర్, ఆయన మంచి మనిషి, ఆయన డైరెక్షన్, ఆయనే ప్రొడ్యూసరు. అర్జున్ గారు డబల్ యాక్షన్కి నేను చేశాను, డబల్ తమిళ సినిమా. ఆ తర్వాత అర్జున్ గారికి పరిచయం అయ్యాను. అలా చేసిన తర్వాత అప్పుడు కోడి రామకృష్ణ గారిని కలవటానికి వెళ్ళాను. నైట్ షూటింగ్ జరుగుతుంది, చూసి ఆ క్యారెక్టర్ అనుకున్నాం కదా, బ్రహ్మాజీ ఇద్దరం పెట్టండి అని నన్ను ఆయన పెట్టారు. బాగుంటుంది సీన్ అది.